ఏ రేంజ్‌లో విజువల్స్ ఉన్నాయి, ఏ రేంజ్‌లో ఆ రేసింగ్, ఆ సీక్వెన్సెస్ ఉన్నాయి అనేది ఒక చిన్న గ్లిమ్స్‌లో మనం చూస్తే ఇలా ఉంటే రేపొద్దున బిగ్ స్క్రీన్ మీద సో డిసెంబర్ 6వ తారీఖున ఈ సినిమాని చూస్తే ఎలా ఉంటుంది మీకే వదిలేసాను. సో ఆ వరల్డ్‌లోకి అడుగు పెట్టేయడానికి మీరందరూ సిద్ధం అవుతూ ఉంటారు ఇవాల్టి నుంచే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అని అర్థమైపోయింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ లాస్ట్ షాట్‌లో రాజశేఖర్ గారు కనిపించారు. గెలవడానికే వస్తూ ఉంటారు. అందుకే ఎన్నో పాత్రలతో ఆ పాత్రలను ఆళ్ళు పోషించి, దానికి ప్రాణం పోసి ఇప్పటి వరకు గెలుస్తూనే ఉన్నారు. మన మనసులో నిలుస్తూనే ఉన్నారు. 'శర్వా' గారు, 'రాజశేఖర్' గారు ఈ సినిమాలో 'బైకర్‌లో' మనకు కనిపించబోతున్నారు అంటే ఇది చాలా పెద్దగా ఉండబోతుంది. సో, అది ఏంటి అనేది ఇంకా పోను పోను ఈవెంట్స్‌లో మనం తెలుసుకోబోతున్నాము. ఇంకా మరిన్ని ఈవెంట్స్‌ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అలాగే డిసెంబర్ 6వ తారీఖున 'బైకర్‌ని' థియేటర్‌లో మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నామనమాట. అండ్ యెస్, ఇందాకే చెప్పాను నేను ఇంటర్నేషనల్ క్వాలిటీ అండ్ అమేజింగ్ స్కిల్‌తో అభిలాష్ గారు ఈ చిత్రాన్ని మనందరి ముందుకి ప్రెజెంట్ చేయబోతున్నారు. మనందరికీ ఒక గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారనమాట. మన స్టాండర్డ్స్ ఎలా ఉంటాయని ఇప్పటికే 'గల్లీ టు గ్లోబల్' మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఈ చిత్రం తర్వాత ఒక అమేజింగ్ చిత్రంగా ఇది నిలవబోతుందని అర్థమైపోతుంది. ఆలస్యం చేయకుండా ఇలాంటి బ్రిలియంట్ ఫిల్మ్‌ని మనందరికీ అందిస్తున్న టీమ్ అందరిని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్‌లీ విక్కీ గారు, ప్రమోద్ గారు ఇక్కడ లేరు. బట్ యెస్, యూవీ క్రియేషన్స్ నుంచి ప్రొడ్యూసర్ వంశీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము సాదరంగా. సో ఒక డైరెక్టర్ విజన్ని ప్రొడక్షన్ హౌస్ డబ్బులతో ప్రాణం పోసి ఆ లుక్‌ని ఇవ్వడానికి డెఫినెట్‌గా వాళ్ళు వాళ్ళ ముందుకొస్తేనే ఇలాంటి చిత్రాలు ముందుకొస్తూ ఉంటాయి. యూవీ క్రియేషన్స్ ద్వారా 'బైకర్‌ని' మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ వంశీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే విక్కీ గారికి, ప్రమోద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ సో తను ఇంత పెద్ద కల కన్నారనమాట. ఆ కలని సాకారం చేసుకోవడంలో తన స్కిల్‌ని, తన ప్రతిభని, సో అలాగే తన టైమ్‌ని ఎట్ ద సేమ్ టైమ్ మన అందరికీ ఇష్టమైన యాక్టర్స్‌ని ఉంచి ఇంత మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ 'బైకర్‌ని' మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రంలో తన యాక్టింగ్‌తో మనందరిని ఆకట్టుకోబోతున్న నిరూప్ నందకుమార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఓ రాజు కన్నుల్లో నువ్వే, ఓ రాజు గుండెల్లో నువ్వే, ఓ రాజు నిన్ను చేరకుంటే ఆయన ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో యాంగ్రీ యంగ్ మ్యాన్ అంతే ఆయన. సో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరినీ పలకరించిన రాజశేఖర్ గారు ఇప్పుడు ఒక అమేజింగ్‌గా సెలబ్రేట్ చేసుకోండి నన్ను వెండి తెర మీద అంటూ బైకర్‌తో మన ముందుకొస్తున్న రాజశేఖర్ గారిని వేదిక రాసుగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. సో పాత్రకి ప్రాణం పోయడం, న్యాచురల్‌గా నటించడం, అంటే ఒక చిన్న సందర్భాన్ని కూడా తన ఎక్స్‌ప్రెషన్‌తో గుండెల్లో ఉంచేలాగా పెర్ఫార్మ్ చేయడం, అది 'శర్వా' గారికి మాత్రమే సాధ్యం అవుతుంది. సో లవ్ స్టోరీస్, ఒక డీపర్ లవ్ స్టోరీ చెప్పాలి, ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంతకంటే మంచి యాక్టరా అని కావాలా అనుకుంటాం, అది 'శర్వా' గారు. అండ్ ఒక రేసీ ఫిలిం చెప్పాలంటే 'శర్వా' గారు, ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిలిం చెప్పాలంటే 'శర్వా' గారు. సో 'శర్వా' గారు కొత్త అవతార్‌లో, కొత్త లుక్‌తో బైకర్‌గా మనందరిని పలకరించబోతున్నారు. డీఓపీ యువరాజ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సార్ ఒక ఫోటో ఆప్స్ ఫ్రమ్ మీడియా.
ఓకేనండి ఛానల్స్. ఓకేనా? ఎవరు మాట్లాడే ఛానల్స్ ఓకేనా? ఓకే. ఆహ్, ఇంకొక మైక్ అందించరా? ముందుగా నేను ఈ చివరి నుంచి వద్దాం అనుకుంటున్నాను. డీఓపీ యువరాజ్ గారిని ముందొచ్చి మాట్లాడవలసిందిగా. చూసారా ఎప్పుడు కెమెరా వెనకుంటారు మీరు. ఇన్ని కెమెరాల ముందనమాట. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అభిలాష్ అండ్ శర్వ సార్ అండ్ వంశీ సార్. అందరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, సార్ ఇంత ఇంత రేసీ సీక్వెన్సెస్ అన్నీ క్యాప్చర్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? బికాజ్ నిజంగానే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు షూట్. రెగ్యులర్ సినిమాలా కాదు ఇది. చాలా కష్టపడ్డాం. December 6 సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ 10 మార్క్ క్వెషన్‌కి కూడా మీరు 3 మార్క్స్ ఆన్సర్స్ ఇచ్చేలా నాకు అర్థమవుతూనే ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి సార్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరూప్ విల్ స్పీక్ నౌ. I told her explicitly not to call me to speak. దట్స్ ద రీజన్ ఐ కాల్డ్ యూ. Yeah. Yeah, so first Andariki Namaskaram. This is my first movie in Telugu. I've done one more movie in Tamil, but it has not released yet. So this is going to be my first film that's ever going to release. And thanks to everybody. Thanks to my director, sir. He has done an amazing work in this. Chala andamaina oka movie icharu manaki. And then obviously the ever young Mana Sharva sir. He's been amazing throughout the movie. You have to look at the visuals. Super గా వచ్చింది అసలు. And again, Rajshekhar sir, I didn't get much time to speak with him, but every time that I did, it has been extremely amazing. So much to learn from him. And mana DOP sir, మీరు December 6th, come to the theaters, watch it. You will fall in love. You will just fall in love. This is one of a kind of movie. And the last thing that I want to say is, నేను హైదరాబాద్ కొత్త, తెలుగు కాదు. And so yeah, thank you so much. Thank you so much, guys. థ్యాంక్ యూ సో మచ్. దీని తర్వాత మీరు హైదరాబాద్‌కి కూడా కొత్త కారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా బైకర్‌ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ అభిలాష్ గారు విల్ స్పీక్. హలో అండి. ఇది జస్ట్ గ్లిమ్స్ అంతే ఇది. నిన్న మొన్న థియేటర్స్లో వేసినప్పుడే చాలా కాల్స్ వచ్చాయి మాకు. విజువల్స్ బాగున్నాయి, సౌండ్ బాగుంది అని. మేము గ్యారంటీ ద బైకర్ టీమ్ ఏంటంటే, మీరు ఏదైతే ఈ మధ్యలో రేసింగ్ ఫిలిమ్స్ చూసి ఒక ఎగ్జైట్ అయ్యారో దానికి 1% ఎక్కువనే ఉంటుంది. ఇది షూర్ షాట్ గ్యారంటీ మా సైడ్ నుండి. కంపల్సరీ 6th వంశేనా కొడుతున్నాం, అది షూర్ షాట్. ఓకే, సో దీంట్లో ఇంకో ఇట్లేదు. సో యా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్స్లో విల్ స్పీక్ మోర్. థ్యాంక్ యూ. కాదండి, అబ్బాయిలకి బైక్స్ అంటే చాలా ఇష్టమని ఫస్ట్ నుంచి తెలిసిందే. బట్ ఇక్కడైతే చాలా బైక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రేస్ అంటే ఒక 20 బైక్‌లో, 10 బైక్‌లో ఒకేసారి పరిగెడుతుంటే థియేటర్‌లో దానికొచ్చే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందని ఇప్పటి నుంచి ఆలోచిస్తుంటేనే చాలా ఆనందం వేస్తుంది. అండ్ ఫర్ యూ లైక్ ఎక్కడ మొదలైంది అసలు? ఏంటి అంటే నాకు కూడా బైక్ ఇష్టమే. సో అందరికీ సో ఐ వాంట్ టెల్ ఏ స్టోరీ. అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనిపించింది విత్ నైస్ ఎమోషన్స్. అండ్ దీంట్లో మీరు చూస్తే మేము 90s స్టోరీ చెప్పాం, 2000s ఒకటి ఉంటుంది. సో 90sలో యూజ్ చేసిన 2 స్ట్రోక్ బైక్స్ మనం మొత్తం రీసోర్స్ ఇట్. అండ్ ఎర్లీ 2000స్లో 4 స్ట్రోక్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీకు సౌండ్లో కనిపించేస్తుందండి. యాహ్! గిబ్రాన్ గారికి థ్యాంక్ యూ చెప్పేసేయాలి Yes. మేమైతే ఖచ్చితంగా. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అండ్ శర్వా గారి గురించి ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తున్నాం ఇవాళ రేపు సోషల్ Yes. మీడియాలో. లైక్ మొత్తం నేను స్క్రోల్ చేస్తుంటే మీరే కనిపిస్తున్నారు నాకు. శర్వా లైక్ చెప్పాలి, చెప్తా. గ్లిమ్స్ ఇది చెప్తా, తర్వాత చెప్తా. గ్లిమ్స్ అంతే, గ్లిమ్స్లో ఇదే, తర్వాత చెప్తా. ఇప్పుడు టైటిల్స్ మాత్రమే పడ్డాయి. Yes. సో దాని తర్వాత ఇంకా Yes. ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, చెప్తా. క్లైమాక్స్ ఉంటే చాలా ఉంటాయి. అవి Yeah. రివీల్ చేస్తా అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. నవ్ వంశీ గారు మీరు మాట్లాడరని నాకు తెలుసు. ఒక్క మాట అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు ఇప్పటి వరకు సినిమాలు అందించడమే తప్ప ఆయన మైక్ పట్టుకొని ఒక స్పీచ్ అందించలేదు. థ్యాంక్ యూ సో మచ్, బట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఎవర్ గ్రీన్ ఎవర్ యంగ్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ నమస్కారం అండి. ఇదేమిటమ్మా మాయా మాయ. ఈ గ్లిమ్స్ నాకు ముందే చూపించుంటే నేను సర్వానంద్ క్యారెక్టర్ అడిగేవాడిని. అన్నీ అయిపోయిన తర్వాత చూపించారు అభి గారు.
యాక్చువల్లీ నేను ఒక ఫారెన్‌లో ఒక ఫిల్మ్ షూటింగ్ సాంగ్స్ షూటింగ్స్ చేస్తున్నా. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ మా ఫోటోగ్రాఫర్ రాలేదని అక్కడ ఫోటోగ్రాఫర్ అరేంజ్ చేస్తున్నా. ఆయన వచ్చి ఫొటోస్ అన్నీ తీస్తూ అడిగారు, "మీరు ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే" నేను ఒక 1 or 2 ఇయర్స్ అగేట్లో ఉండే సినిమాలతో చెప్తూ ఇదంతా చేయబోతున్నా. "యూ ఆర్ వెరీ లక్కీ అండి." ఎందుకు అన్నా. "యూ హ్యావ్ వర్క్. మీకు వర్క్ ఉంది. యూ ఆర్ వెరీ లక్కీ" అన్నారు. నేను అది పెద్దగా దాని గురించి అప్పుడు పెద్దగా అనుకోలేదు. కానీ నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైలు. సో, నాకు కరోనా వచ్చిన తర్వాత ఇంకా మామూలు యాక్టివిటీకే నడవలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగైనా బయట పడాలి అని కష్టపడి ఒక 2-3 మంత్స్‌లో మళ్ళీ నడిచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం మొదలైంది. అదంతా అయ్యి మరి ఓ 6 మంత్స్‌లో అన్నీ కంప్లీట్‌గా నేను తయారైపోయాను. తయారైపోతే సరిపోదు. వర్క్ కావాలి. నేను హీరోగా చేస్తున్న సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఇందులో ఏం చేయబోతున్నాము, ఇది చేయబోతున్నాము, ఎలా ఉండాలి, ఎలా రావాలి, ఎలా ఫినిషింగ్ ఉండాలి, ఎలా గెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటాం. అదంతా మాట్లాడి మాట్లాడి ఇన్ని సినిమాలు నియర్లీ 100 ఫిలిమ్స్ వచ్చిన తర్వాత టయర్డ్ అయిపోయా. మళ్ళీ అలా చేయడానికి లేకుండా సరే మనం ఏం చేద్దాం, ఈ హీరోగా చేయడం మాత్రం కాదు, ఇంకా మిగిలిన రోల్స్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచిది వస్తే చేద్దాం అని అది అందరికీ తెలియవచ్చి ఎంతోమంది సినిమాలు చేయడానికి వచ్చారు. కానీ ఆ సినిమాలంతా నేను విన్నప్పుడు అయ్యో ఇది చేయకుండా ఉంటేనే బెటరు అన్నట్టు చాలా సినిమాలు నేను చేయలేదు. ఐ వాజ్ చాలా డిసప్పాయింటెడ్గా, ఏంట్రా మంచి సబ్జెక్ట్ రావట్లేదు, మంచి ఇది రావట్లేదు అని డిసప్పాయింటెడ్గా ఉన్న టైంలో అభి వచ్చారు. అభి వచ్చి నాకు ఈ ఫిల్మ్ స్టోరీ చెప్పారు. నాకు సర్వానంద్ గారు హీరోగా ఉన్నారు, ఇందులో నేను వెళ్ళి చేస్తే బాగుంటుందా, సరే ఇలాగే కదా మొదలు పెట్టాలి అని సబ్జెక్ట్ విని చాలా బాగుంది, మనకి సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని ఒప్పుకున్నాను. కానీ నిజంగా ఆ ఫిలిం ఎంత బాగా వచ్చిందో ఆల్ బికాస్ ఆఫ్ అభిలాష్ రెడ్డి గారు. ఎస్, ఆయన ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి ఎలా యాక్ట్ చేయాలి అన్న ప్రతిదీ చెప్పి నన్ను చేయించుకున్నారు. నాకు ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత, ఆ సీన్ అయిన తర్వాత పెద్ద సాటిస్ఫాక్షన్. ఆహా, ఇంత బాగా వస్తుంది. అంటే మంచి వర్క్ తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇందులో యాటిట్యూడ్ చూపించండి అని అన్నప్పుడు నేను ఎప్పుడు మామూలుగా అందరితో నవ్వుతూ తిరుగుతున్నట్టు నేను ఉంటుంటే అది కాదు సార్, అక్కడ ఆ యాటిట్యూడ్ రావాలి, అది తెప్పించండి అని చెప్పి ప్రతి ఫ్రేమ్ నేను బాగా చేసేలా చేసిన అభి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అదే ఈ సినిమా గెలుపు అవుతుంది. అండ్ ప్రొడ్యూసర్ అని చూస్తే వంశీ గారిని నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే సూపర్ ప్రొడ్యూసర్స్, సూపర్ ట్రీట్మెంట్, అన్నీ సూపర్. ఇంత కామ్గా, ఇంత ఇదిగా ఉన్నారు. మనమంతా ఇంత ఖర్చు అయితే నేను సినిమాతో చేసినవని కదా, ఈ సినిమా ఖర్చులు అన్నీ చూస్తుంటే నాకు భయం పుట్టేది. కానీ ఈయన ఈజ్ వెరీ కూల్, రియలీ గ్రేట్ సార్. అలా ఉండడమే గ్రేట్. నాకు ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది, మీరు వచ్చి ఏమైనా మాట్లాడాలి అని అభి గారు చెప్తే
నేను వచ్చి ఏం మాట్లాడేది నాకు మామూలుగానే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతున్నా. అది చెప్పగానే నాకు యాంగ్జైటీ, నా కడుపు చెడిపోయింది, అన్నీ చెడిపోయింది, వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చి సరే ఏదో మాట్లాడాలి, ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మాట్లాడుతున్నాను. అని సర్వానంద్ గారు నిజంగా వెరీ కోఆపరేటివ్, వెరీ రెస్పెక్ట్ఫుల్, అండ్ ఆయన ఈ మాట చెప్పాలి. మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను. నేను రాజశేఖర్ గారు, నేను సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాను, చూశాను, మీరు సూపర్గా చేశారు, నా గూస్ బంప్స్తో వచ్చేసింది, అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు. రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ మై రియల్ అవార్డ్. సో థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. అలా చెప్పడమే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అండ్ ఈ సినిమా అభి చెప్పినట్టు మీరు చూడండి, ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్ సార్, ఇది బైక్స్ రేసింగ్ ఇదంతా దీనికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మీకు బైక్ ఇచ్చి జీవిత గారిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే, మరి ఇంత రేసింగ్ అలా కాదు సార్, స్లోగానే వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు? లేడీస్ హాస్టల్. లేడీస్ హాస్టల్. ఆవిడ్ని తీసుకొని లేడీస్ హాస్టల్కి, ఆవిడ్ని హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నారా సార్ ఈ వయసులో మీరు? ప్రశాంతంగా ఉందామనే కదా మీరు ఆవిడ హాస్టల్లో వేసి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి బైకర్తో మనందరినీ పలకరించడానికి డిసెంబర్ 6న మన ముందుకు వస్తున్న హీరో శర్వా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులు అందరికీ, వచ్చిన అందరికీ థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమా ఒప్పుకుని చేసినందుకు. ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ నిజంగా చెప్పాలి, ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ చూశాను, అసలు ఐ కుడ్ సీ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్. మళ్ళీ ఆ చర్చ్లో సీన్స్ ఇవన్నీ చూస్తే ఐ కుడ్ లైక్ నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బైకర్ ఫస్ట్ ఇండియన్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ టు బీ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ బికాజ్ ఈ సినిమా చేయటం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఈ సీజీ షాట్లు కాదు, ఒరిజినల్ బైకర్స్తో పెట్టుకుని ఇండోనేషియాలో మామూలుగా మనం అక్కడ షూటింగ్ ఇక్కడ షూట్ చేస్తాం కానీ ఇక్కడ మేము చెన్నై, కోయంబత్తూర్ అని వెళ్ళి ఇండోనేషియాలో బైకర్స్ కోసం వెళ్ళి బైకర్స్తో అక్కడ షూట్ చేసి వచ్చాం ఆల్మోస్ట్ 4 months. అండ్ the kind of risks and challenges that we went through the film, I think అన్ని దాటుకుని వచ్చి ఒక గొప్ప సినిమా చేసామని అయితే గర్వంగా చెప్పుకోగలను. అండ్ దిస్ ఫిల్మ్, I don't know, it just changed my perspective as a personality అనుకోండి, towards filmmaking, towards life. I think this film will be a turning point in my career. అది ఎందుకు టర్నింగ్ పాయింట్ అనేది కోర్ లెవెల్లో ఇంకో స్టేజ్లో తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడతా. బికాస్ టుడే ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్. సో ఎంజాయ్ ద గ్లిమ్స్. అసలు సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పడానికి వచ్చాం. అండ్ ఐ వాంటెడ్ టు సీ ఇట్ ఇన్ ద మెయిన్ థియేటర్. అండ్ ఈ సినిమా చేయటానికి నాకు అభికి కన్నా ఎక్కువ ధైర్యం, గట్స్, ఒక నమ్మకం ఉండాల్సింది ఓ ప్రొడ్యూసర్. అండ్ యూవీ క్రియేషన్స్కి ఇది లేకపోతే ఈ సినిమా ఉండేది కదా. అండ్ ఎస్పెషలీ వంశన్న, ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. గర్వంగా ఇది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఇచ్చో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ అభి, అంటే ఈ సినిమా ఫస్ట్ వంశన్ నాకు పంపించినప్పుడు ఒక కుర్రాడు ఇలాగా లూజర్ చేశాడు. అంటే లూజర్ నాకు బాగా నచ్చిన సిరీస్ అది.
సో ఈ జస్ట్ కేమ్ అండ్ నరేటెడ్. సో అది ఏం నమ్మాడో ఎలా నమ్మాడో నాకు తెలియదు. అంటే ఒక బైకర్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలను అంటే నేను చూపించగలను అని నమ్మి ఒక ఇంత పెద్ద కథ రాసుకుని వచ్చాడు. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీరందరికీ ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఐమ్ జస్ట్ వెయిటింగ్. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మీకు చూపించడానికి. అండ్ అభి, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్. అండ్ ఇట్ జస్ట్ this film is a magic. It just changed so many things in my life. And ఇంకా టెక్నీషియన్స్, క్రూస్, లైక్ ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతా. బికాజ్ చాలామంది టెక్నీషియన్స్, చాలామంది మొత్తం మా టీం మొత్తం నిరంతరం ఆగకుండా, బికాజ్ ఇట్స్ అ వెరీ టఫ్ ఫిల్మ్ టు మేక్ అండ్ టఫ్ ఫిల్మ్ టు షూట్. రెగ్యులర్ సినిమా కాదు, కానీ డెఫినెట్గా ఖచ్చితంగా మిమ్మల్ని అందరికీ ఎక్సైట్ చేసే సినిమా అయితే కాలర్ ఎగరేసుకుని ఇది నా సినిమా అని చెప్పుకోగలను. అంత మంచి సినిమా తీసాం. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ December 6th. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బైక్ టూర్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుదాం అనుకుంటున్నాం బైక్స్ వేసుకుని. సో డెస్టినేషన్ ఏంటో తెలియదు, మీ అందరి దగ్గరికి వచ్చి మీ మనసులతో దగ్గర అవుదామనే ట్రై చేస్తున్నాం. సో విల్ స్టార్ట్ our tour from I think November 15th, and we're going all the way out. We will show what biker is on December 6th. Thank you. దాట్ వాజ్ పర్ఫెక్ట్ శర్వా గారు. శర్వా గారు, ఎవ్రీబడి వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ అనమాట. వాళ్ళ వైపు నుంచి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అదేంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్, ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి, ఎలా సార్? సీక్రెట్ ఏంటి సార్? Biker. సో ఓకే, బైకర్ చూస్తే మేము కూడా మోటివేట్ అయ్యి మేము కూడా జిమ్ జాయిన్ అవుతాం అంటారు. అవ్వచ్చు. సో వన్ ఫన్నీ క్వశ్చన్ సార్, అదేంటి అంటే మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి మీరు బైక్ మీద వెళ్తున్నారు సార్. టీం నుంచి ఒక్కళ్ళకి మాత్రమే మీ బైక్లో ఎక్కించుకునే ఇది ఉంటుంది. ఎవరిని తీసుకెళ్తారు, ఎందుకు? కంపెనీ కోసం. నా హీరోయిన్ తీసుకెళ్తా. మాళవిక. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, వాటిలో మళ్ళీ కలుసుకుందాం. బట్ అఫ్ కోర్స్ యూనో ఈ కథకి మీరు ఇచ్చింది ఆ సమయంతో పాటు మీరు మౌల్డ్ విధానం, మీ ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మేము గ్లిమ్స్ని సెలబ్రేట్ చేసుకుంటాం, December 6th వరకు వెయిట్ చేసి బైకర్ని సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ వెన్యూలో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సేవ్ ద డేట్ December 6th. బైకర్ మిమ్మల్ని అందరినీ చేరుకోబోతుంది అండ్ ఈ బైకర్ డెఫినెట్గా మీరు బయటికి వెళ్ళి చెప్పుకోదగ్గ సినిమా అనమాట. అండ్ థ్యాంక్ యూ. ఇంకా బోలెడన్ని ఈవెంట్స్ ఉన్నాయి, వాటిలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.